ఇంక మూడో అంశం, ఇది కూడా సిండికేట్ కన్నా పెద్దది. ఇంక మూడోది చూస్తానే ఉన్నాం, ఇసుక. ఉచిత ఇసుక అంట. ఎక్కడ ఉచితంగా దొరుకుతుంది ఇసుక? నేతి బీరకాయ విన్నారా మీరు ఎప్పుడన్నా? నేతి బీరకాయలు ఎంత పిండినా రాదు నెయ్యి. ఈ ఉచిత ఇసుకలో కూడా అంతే, ఎంత ఎదురు చూసినా ఉచితంగా రాదు. చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అంటే ఉచితమా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉండవా అన్నాడు. పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కన్నా వస్తుందా? అసలు దొరుకుతుందా ఇసుక? దొరికే పరిస్థితి లేదు. ఎంత ఘోరమైన అంశం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది. నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి ఇప్పుడు 100 రోజులు దాటిపోయింది. ఎక్కడా ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రికల్లోనే రాశాయి. వాళ్ళకు సంబంధించిన పత్రికల్లోనే పూర్వం కన్నా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు. దీనికి సాక్ష్యం అవసరం. వాళ్ళు ఎల్లో పత్రికలో రాసినటువంటి అంశం మనం చేస్తున్నాను. ఈ బ్రాందీ షాపుల విషయం కూడా వాళ్ళ పత్రికలోనే రాశారు. వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి ఆ 2 పత్రికల్లోనే రాశారు. బ్రాందీ షాపుల విషయం కానీ, ఇసుక కానీ. ఆఫ్టర్ ఫెయిల్యూర్, ఇసుకలో ఏ విధంగా ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా ఆఫ్టర్ ఫెయిల్యూర్ కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇసుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు. ఇసుక నేను మనవి చేస్తున్నా, మేము అధికారం దిగిపోయే సమయానికి స్టాక్ యార్డ్స్ తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే వర్షాకాలం వస్తుందని చెప్పేసి 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొచ్చి